హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనము ఎన్నో పోషక విలువలున్న ఒక కూర తయారు చేసుకుంటున్నాం. ఆ కూర పేరేంటంటే పొన్నగంటి కూర. దాంట్లో చాలా కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, రైబోఫ్లేవిన్ చాలా ఉంటాయి. ఏ ఆకుకూరలో లేని పోషక విలువలన్నీ ఈ ఆకుకూరలో ఉంటాయి. ఈ ఆకు మనకు సంవత్సరం పొడవునా దొరుకుతుంది. మనం ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దీంట్లో చాలా కాల్షియం, ఏ ఆకుకూరలో దొరకని కాల్షియం ఈ ఆకుకూరలో దొరుకుతుంది. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. మనము ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొన్నగంటి కూరని ఉప్పేసి ఒక 3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దాంట్లో మనం పెసరపప్పు వేస్తాం. పెసరపప్పును కూడా మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఎండుమిర్చిని కూడా మనం కొన్ని ఎండుమిర్చి ఒక 10, 15 కారం బట్టి వేసుకోవాలి. దాంట్లోనే ఒక 2, 3 వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి మంచిగా. వేయించుకొని దాన్ని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో వెల్లుల్లిపాయ దంచి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తం తీసుకొని దాన్ని దంచి మంచి పేస్ట్ వేయాలి. వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అల్లం వేయొద్దు దీంట్లో. ఆకుకూరలలో అల్లం వేయకూడదు. ఓన్లీ వెల్లుల్లిపాయతో మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డ కూడా ఒక ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు చేసుకుందాం. దాంట్లో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపట అన్నాక దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొద్దిగా మంచిగా గోలిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా, అది వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మధ్యలో వేయొద్దు పెసరపప్పు, పోపులోనే వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆ పప్పు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకున్న తర్వాత కలుపుకొని తర్వాత పొన్నగంటి కూరను వేసుకోవాలి. పొన్నగంటి కూర వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఫస్టే వేస్తే ఏంటంటే కొద్దిగా వేరే టేస్ట్ వస్తుంది. మధ్యలో వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని, అసలు ఈ కూర చాలా తొందరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిర్చి పౌడర్ ఉంది కదా, ఆ వెల్లుల్లిపాయ, మిర్చి, ఎండుమిర్చి కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని దీంట్లో వేయాలి. వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో చివర్లో ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంత తొందరగా కర్రీ రెడీ అయిపోతుందంటే మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ప్రతిరోజు మనము ఈ పొన్నగంటి కూరను సైడ్ డిష్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనకు చాలా ఇమ్యూనిటీని ఇస్తుంది కాబట్టి మనము ప్రతిరోజు దీన్ని తీసుకోవాలి. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఈ కూర మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సిరి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.